ఉంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని ఇన్షూట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫొటోస్ అయితే ఒక 7-8 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే ఒక 10-11 పిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అనేది అవుతుంది అనమాట. అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ అయితే నా నెక్స్ట్ 16లో పెట్టేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో అయితే మనకు వీడియో అనేది వస్తుంది అనమాట. అండ్ ఫొటోస్ అయితే జూమ్ అనేది చేసుకోవాలి. కొంచెం జూమ్ చేసుకుంటే మనకి అనేవి చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తాయి. కొంచెం జూమ్ అయితే వేసుకోవాలి. అన్ని పిక్స్ కూడా అట్లనే వేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫొటోస్ అయితే నాకు లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి తక్కువగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క పిక్ని కూడా కొంచెం అయితే కట్ చేసుకుంటున్నాను. అన్ని పిక్స్ కూడా అట్లనే కొంచెం కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత అన్ని పిక్స్ కూడా అట్లనే చూసేసుకున్న తర్వాత మరీ లెంత్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నేనైతే చూసేసుకుంటూ మినిమం ఒక 3 పాయింట్స్ ఉండేటట్టు అయితే చూసుకుంటున్నాను. అండ్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సింపుల్ ఎఫెక్ట్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. తర్వాత టెంప్లెట్ యాడ్ చేస్తాం కాబట్టి ఇట్లా సింపుల్ ఎఫెక్ట్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. అన్ని పిక్స్ కూడా సేమ్ అట్లనే ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ అనేది ఇచ్చేసేయాలన్నమాట. పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మీకు ఈ టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అనేది ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ఆ టెంప్లెట్ ఉన్న వాల్యూమ్ మొత్తం కూడా ఆఫ్ చేసుకోవాలి. ఆ మ్యూజిక్ అంతా కూడా ఆఫ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిప్ ఆప్షన్లో మళ్ళీ లిరికల్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని జూమ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఒకసారి చూసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ అనేది చేసేసుకోవాలి. వీడియో అయితే బాగానే వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎక్స్పోర్ట్ కావడానికి ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 1080p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అవుతుంది.